హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై తయారు చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది తక్కువ ఆయిల్తో. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియో కంపల్సరీ లైక్ ఇవ్వండి. ఇదిగోండి, నేను 800 గ్రామ్స్ అయితే చికెన్ అయితే తీసేసుకున్నాను. ఈ రెసిపీకి 3 to 4 టైమ్స్ అయితే చికెన్ వాష్ చేసుకోకండి. అలా అని మరీ ఎక్కువ టైమ్స్ అయితే వాష్ చేయకండి. చికెన్ ఫ్లేవర్ మిస్ అయిపోయి చికెన్ చెత్తగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ వచ్చేసి ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఒక 4 మినిట్స్ అయినాక కింద ముక్కలు పైకి వచ్చేలాగా, పై ముక్కలు కిందకు వచ్చేలాగా అయితే చేసేసుకోండి. అప్పుడు మంచిగా అయితే కుక్ అవుతాయి. ఇలాగా మనం హై ఫ్లేమ్ పెట్టేసుకొని వాటర్ పోసిన కాడి నుంచి 10 to 12 మినిట్స్ మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఇనికిపోతాయి అన్నమాట. ఇనికిపోయేదాకా ఉంచుకోండి. ఇలా ఇనికిపోతే మనకి చికెన్కి ఉప్పు ఇవి మంచిగా అయితే పడుతుంది. అప్పుడు చికెన్ టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, మనకి ఆయిల్ అయితే బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ మసాలాను అయితే నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను. కొంచెం అల్లం, వీడియోలో చూపించాను కదండి, వెల్లుల్లిపాయలు, అల్లం, చెక్క, లవంగాలు, మసాలాను తయారు చేసి పక్కన పెట్టుకున్నాక ఒక బాండీ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న చికెన్ అయితే దీంట్లోకి వేసేసుకోవాలి. దీంట్లో వచ్చిన ఆయిల్ కూడా వేసేసుకోండి ఉడకబెట్టిన చికెన్లోకి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం మసాలాను అయితే యాడ్ చేసేసుకున్నాము. ఈ చికెన్లో మసాలా యాడ్ చేసుకున్నాక నుంచి చికెన్ని కొంచెం జాగ్రత్తగా అయితే మిక్స్ చేసుకోండి. ఎలా పడితే అలాగా మిక్స్ చేస్తే ఇక్కడ మనకి ముక్కలు అయితే పీసెస్ లెక్క అయిపోతాయి అన్నమాట. కొంచెం చిన్నగా కిందకి పైకి కలపండి. ఇలా కలపడం రాదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆయిల్ వేసినాక మసాలా యాడ్ చేసి ఉప్పు కారాలు కూడా అక్కడే యాడ్ చేసి ఫైనల్గా చికెన్ యాడ్ చేసుకోండి. నేనైతే చిన్నగా కిందకి పైకి అయితే ముక్కలను అయితే కలిపేసుకున్నాను. లేకపోతే మీరు తక్కువ టైం అయితే బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నేనైతే 1/2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒకసారి సాల్ట్ యాడ్ చేసినాక మళ్ళీ కొంచెం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయిన చికెన్ కాబట్టి మీకు సరిగా బాయిల్ అవ్వకపోతే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. నాకు ఆల్రెడీ ఇది బాగా అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాక నుంచి నేను ఒక 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్, రెండింటిని అయితే మనం మిక్స్ చేసేసుకున్నాము. కలుపుకునేటప్పుడు అయితే కొంచెం చిన్నగా అయితే కలుపుకోండి. ఆల్మోస్ట్ మనకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చికెన్ ముక్కలకి ఈవెన్గా కారం కూడా అంటేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి, చూస్తున్నాను చూడండి, సూపర్గా తక్కువ టైంలో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మరిన్ని రెసిపీస్ కోసం కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.